చూడండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక సౌండ్ తగ్గించుకో, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, చనిపోతున్నావు, నువ్వు ఇల్లు చక్కదిద్దుకో అని చెప్పాడు ఆయన. అయితే అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటానో, అంత మాట అనగలుగుతుండంటే అంత కరెక్ట్ గా నడిచాడు. చూడండి, ఈయన అవును, ఇప్పుడు దేవుడితోనే చెప్పగలుగుతున్నాడంటే ఈయన ఎంత పర్ఫెక్ట్ గా నడిచాడు. నేను ఎంత యథార్థంగా నీ దగ్గర నడిచాను నీకు తెలుసు కదా అంటున్నాడు. అవును, అంటే ఈయన యథార్థ ప్రడా మంచోడా కాదా? మంచోడేనా? మంచోడే. మిస్టేక్ ఏంటి ఎక్కడంటే వాతావరణం చేంజ్ అయింది. వాతావరణం చేంజ్ అయింది. నా సోదరుడా, ఈరోజు వర్తమానంలో నీ శరీరము మార్చబడాలంటే, నీ ఆత్మ లోపల ప్రాణము ఆత్మ మారబడాలంటే ముందు నీ వాతావరణమును చూసుకోవాలి. అసలు నువ్వు ఎవరితో ఉదయం నుండి సాయంత్రం వరకు లెగుస్తున్నావు, కూర్చుంటున్నావు, ధ్యానం చేస్తున్నా, ఇది మాత్రం చాలా ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, అసలు నువ్వు ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, డైలీ ఎవరితో మాట్లాడుతున్నావు? అదే ఒక ఆత్మ కలిగిన సహోదరులతో నువ్వు సాహసం కలిగి ఉంటే నీ ఆత్మను ఆర్పే శక్తి భూమి మీద లేదండా. నీ సహవాసం రాంగ్ అయితే నువ్వు ఎంత మంచోడు అయినా లెక్కేసుకోకండి. రోజు రోజుకి నువ్వు చెడిపోవడం ప్రారంభమవుతావు. ఇదా బైబిల్, ఇది చెప్పింది సత్యం. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎలాంటి వారితో మాట్లాడుతున్నారు, మన కుటుంబం ఎవరితో సహవాసం చేస్తుంది, నా భార్య ఎవరితో మాట్లాడుతుంది ఎక్కువగా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్న ప్రతి ఒక్కరికి. పోలేలే ఎవరు పర్లేదు, అలా అక్క అట వాళ్ళు మనోలే అన్నావు అనుకో, మనోలే కొద్ది రోజులతో తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. అందుకే ఈయన మంచోడా కాదా?